మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు నాన్న అందరూ? జస్ట్ 3 days లెఫ్ట్ ఫర్ యువర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్. ఓకే, సో ఆ ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ యుద్ధం అనేది ఆ డే వచ్చేసింది. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ప్రిపేర్డ్ వెరీ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ లాస్ట్ మూమెంట్ లో ఫాస్ట్ గా అన్ని రివిజన్ అనేది చేసేయండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్లో. ఆన్సర్ బుక్లెట్ 24 pages ఆన్సర్ బుక్లెట్ సంబంధించిన నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, అది చూడండి. ఆన్సర్ బుక్లెట్ లో పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి ఆ వీడియో కూడా చేశాను, చూడండి. ఈ రెండు వీడియో యూట్యూబ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చెక్ చేసి కావాలంటే చూడండి ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్. అండ్ టుడే ఐ విల్ బి టెలింగ్ యూ వెరీ క్విక్లీ, ఫాస్ట్ గా జస్ట్ మీరు వినండి. ఓఎంఆర్ షీట్ ని ఎలా ఫిల్అప్ చేసుకోవాలి. ఎందుకు మ్యామ్ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్అప్ చేయాలి, మనకు ఎందుకు, అది ఎగ్జామినర్ వాళ్ళు చూసుకుంటారు కదా, ఇన్విజిలేటర్ కాదు నాన్న. దాట్ ఈస్ ఇన్విజిలేటర్ ఎలాగో చేస్తారు, ఆబ్వియస్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. కానీ మీ పేపర్ మీ రెస్పాన్సిబిలిటీ కూడా కదా, అందుకే కేర్ఫుల్ గా కొన్ని థింగ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఎగ్జామినర్ విల్ బి ఇన్విజిలేటర్ విల్ బి క్యారింగ్ క్వశ్చన్ పేపర్స్, స్టిక్కర్స్ అండ్ ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ అంటే ఇది చూడండి, ఇక్కడ ఒక పింకిష్ కలర్ పేపర్ అనేది ఉంటుంది, దాన్ని ఓఎంఆర్ షీట్ అంటారు. ఓకే, ఓఎంఆర్ షీట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ డిసైడ్, అంటే మీ రిజల్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే దాంట్లోనే అన్ని మీ క్వశ్చన్ వైజ్ మార్క్స్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళు ఎంటర్ చేస్తారు. మీ డీటెయిల్స్, మీ పేరు, మీ స్కూల్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇక్కడ బార్కోడ్ లో ఉంటుంది. ఓకే, అవన్నీ చెప్తాను నేను, వినండి. ఇది ఏమో ఆన్సర్ బుక్లెట్, 24 pages ఆన్సర్ బుక్లెట్. అలాగే స్టిక్కర్స్ దేనికి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇన్విజిలేటర్ మీ సిగ్నేచర్ తీసుకోవడానికి మీ డీటెయిల్స్ అంతా ఉంటుంది, ఫోటోతో పాటుగా అక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలన్నమాట. సరే, సో ఈ రోజు మనము జస్ట్ ఈ ఓఎంఆర్ షీట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఓఎంఆర్ షీట్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను, మీరు జస్ట్ ఫోకస్ గా వినండి. ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తే ఏమైతుంది, అక్కడ ఫస్ట్ మీరు ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ హడాబుడిలో, ఆ నర్వస్నెస్ లో ఓఎంఆర్ షీట్ అప్పుడప్పుడు స్టూడెంట్స్ రాంగ్ గా ఫిల్ చేసేస్తారు. సో కొంచెం కొద్దిగా మీరు పేషెంట్లీ కూల్ మైండ్ తో ఓఎంఆర్ షీట్ ని ఫస్ట్ ఫ్యూ మినిట్స్, 5 minutes పడుతుంది, అది స్టార్టింగ్ ఆఫ్ ది ఎగ్జామ్ లో ఫిల్ చేసేయాలి. ఓకే, సో ఎలాగో టెన్షన్ ఉంది, నర్వస్నెస్ ఉంది, కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం టెన్షన్ అయితే నార్మల్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి, నాతో కూడా జరిగింది. ఎవ్రీ స్టూడెంట్ గోస్ త్రూ దిస్ ఫేజ్. కానీ మరీ టెన్షన్ గా, నర్వస్నెస్ గా ఫీల్ అయితే దట్ విల్ స్పాయిల్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ట్రై టు కంట్రోల్ దాట్. తర్వాత ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఓకే, ఇలానే ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ లో 3 parts ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. పార్ట్ ఏ ఏదైతే ఉంటుంది అది స్టూడెంట్స్ ఫిల్ చేసుకోవాలి, అది స్టూడెంట్ పార్ట్ అన్నమాట. పార్ట్ బి ఏదైతే ఉంటుంది దట్ విల్ బి ఫిల్డ్ బై ఎగ్జామినర్. ఓకే, మార్క్స్ వేయడానికి ఎగ్జామినర్ ఈ బాక్సెస్ లో మార్క్స్ వేస్తారు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1 కి ఎన్ని మార్క్స్, సపోజ్ మీరు క్వశ్చన్ నెంబర్ 4 2 times రాసేస్తున్నారు, సో ఒకసారి ఎగ్జామినర్ క్వశ్చన్ నెంబర్ 4 కి ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసేస్తారు. మళ్ళీ ఎక్కడో రాస్తారు అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 4 కి ఎక్స్ట్రా మార్క్స్ కోసం ఏదో రాసిస్తారు. సో మళ్ళీ ఆ క్వశ్చన్ నెంబర్ 4 కి ఇక్కడ దగ్గరికి వస్తే ఆల్రెడీ అది రాసి ఉంటుంది కాబట్టి మార్క్స్ వేయరు మళ్ళీ. ఓకే, సో దానికోసం ఇది పనికి వస్తుంది. పార్ట్ సి ఏదైతే ఉంది అది రిజల్ట్ కోసం, దాట్ ఆల్సో ఎగ్జామినర్స్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఓకే, సో 3 parts లో పార్ట్ ఏ ఏదైతే ఉంటుంది స్టూడెంట్స్ మీరే ఫిల్ చేసుకోవాలి పార్ట్ ఏ. సో ఫిల్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ ని మీరు బాల్ పాయింట్ పెన్ తోనే ఫిల్ చేయాలి. యూ షుడ్ నాట్ యూజ్ జెల్ పెన్ ఆర్ ఇంక్ పెన్, ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఏదైనా డౌట్ ఉన్నా, ఓఎంఆర్ షీట్ డౌట్, 24 pages బుక్లెట్ సంబంధించిన, క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఎనీ డౌట్, ఈవెన్ అ స్మాల్ డౌట్ ఆల్సో, డోంట్ హెజిటేట్ అండ్ ఆస్క్ ద ఇన్విజిలేటర్ ని అడగండి. ఓకే, సో అండ్ సో ఇస్ ద ప్రాబ్లమ్ అని. ఓఎంఆర్ షీట్ మోడల్ ఏదైతే ఉంటుంది అది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సేమ్ ఓఎంఆర్ షీట్ మోడల్. ఓకే, దాంట్లో చేంజెస్ ఏమీ ఉండవు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఏదైతే మీకు ఇస్తారో
డు నాట్ టియర్ ఆర్ డ్యామేజ్ ద ఓఎంఆర్ షీట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఆ ఓఎంఆర్ షీట్ ని కొంచెం కూడా టియర్ ఆర్ ఎట్లాంటి డ్యామేజ్ ఆర్ పెన్ మార్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్ అనేది దాని మీద మీరు పెట్టొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డోంట్ రైట్ ఎనీ ఎక్స్ట్రా థింగ్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. ఏదైతే అడిగారో అది మాత్రమే మీరు రాయాలి. ఎక్స్ట్రాగా ఓవర్ గా ఏమి ఎక్స్ట్రా అస్సలు రాయకూడదు ఓఎంఆర్ షీట్ లో. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే పైన బార్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇలానే యూ విల్ హ్యావ్ బార్ కోడ్. దిస్ బార్ కోడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు, మీ స్కూల్ పేరు, మీ డీటెయిల్స్ అంతా ఆ బార్ కోడ్ తోనే వచ్చేస్తుంది. అందుకే ఆ బార్ కోడ్ మీద ఏదో ఇట్లా పెన్ మార్క్ పెట్టడం బై మిస్టేక్ కూడా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, ఆర్ ఎనీ వాటర్ మార్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మార్క్ షుడ్ నాట్ గో ఆన్ ద బార్ కోడ్. ఓకే, యూ షుడ్ నాట్ స్పాయిల్ దాట్. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంటుంది, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అని ఉంటుంది. కేర్ఫుల్లీ స్టూడెంట్ సిగ్నేచర్ ఎక్కడైతే ఉంది అక్కడ మీరు సైన్ చేయాలి. ఆ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ దగ్గర బై మిస్టేక్ హడావుడిలో స్టూడెంట్స్ కొంతమంది చేసేస్తారు సిగ్నేచర్. సో అట్లాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. ఓకే, కూల్ మైండ్ తో ఫస్ట్ 5 minutes ఫిల్ చేసేయండి. తర్వాత రూమ్ నంబర్ ఏంటంటే నోటీస్ బోర్డ్ లో ఆల్రెడీ మీకు రూమ్ నంబర్ రాసి ఉంటుంది. ఇన్విజిలేటర్ కూడా మీకు చెప్తారు రూమ్ నంబర్ ఏంటి, అక్కడ ఫిల్ చేసేయండి. ఇది నేమ్, రోల్ నంబర్, పేపర్ కోడ్, పేపర్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ ప్రింటెడ్ గానే వస్తుంది. ఓకే, ఓఎంఆర్ షీట్ లో ప్రింటెడ్ గానే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్రాస్ చెక్ ఇట్ విత్ యువర్ హాల్ టికెట్. మీకు హాల్ టికెట్ లో మీ నేమ్ స్పెల్లింగ్, పేరెంట్స్ నేమ్ ఆర్ ఇక్కడ పేపర్ కోడ్, పేపర్ నేమ్, సెంటర్ కోడ్ అవన్నీ హాల్ టికెట్ మీద కూడా ఉంటుంది కదా. జస్ట్ ఆ హాల్ టికెట్ డీటెయిల్స్ ని చెక్ ఇట్ విత్ యువర్ ఓఎంఆర్ షీట్ డీటెయిల్స్ అంతే. ఓకే, అది ఒక పని మీరు చేయాల్సింది. తర్వాత ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఇస్ మిస్సింగ్, సపోజ్ మీరు హాల్ టికెట్ అండ్ ఓఎంఆర్ షీట్ ని కంపేర్ చేసి క్రాస్ చెక్ చేశారు. బై మిస్టేక్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ మిస్సింగ్ క్విక్లీ ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్. మ్యామ్, సార్, సో అండ్ సో మిస్సింగ్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఆర్ పేపర్ కోడ్ నంబర్ రాంగ్ ఉంది, వాట్ ఎవర్, అట్లా మీరు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేసేయాలి. అంటే 99% మిస్టేక్ ఓంట్ బి దేర్ ఇన్ కేస్ 1% మిస్టేక్ ఉంటే కనుక. తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 pages ఆన్సర్ బుక్ సీరియల్ నంబర్ అనేది ఒక 4 boxes ఇలా ఉంటుంది. సపోజ్ మీది 120. ఓకే, సీరియల్ నంబర్. సో 120 ని మీరు ఎలా రాయాలి? 0120, 0120. సపోజ్ మీ నంబర్ ఇస్ 1, దెన్ 0001. ఓకే, అలా రాయాలి. ఇలా రాయకూడదు. సపోజ్ 11 ఉంది నంబర్, సో మనము ఇట్లా 11 రాసి ఇక్కడ బ్లాంక్ గా వదిలేసేయడం. ఓకే, ఫస్ట్ 0 పెట్టేసేయండి, దెన్ నంబర్ రాసేయాలి. రైట్. తర్వాత ఫస్ట్ పేజ్ అంటే మీ 24 pages బుక్లెట్ లో ఫస్ట్ పేజ్ ఏదంటే ఇదే ఫస్ట్ పేజ్. ఎక్కడైతే మీరు ఫిల్ చేస్తారు కదా ఓఎంఆర్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. సెకండ్ పేజ్ వదిలేయకూడదు. ఓకే, అంటే మనకు అలవాటు ఉంటుంది, ఒక కొత్త నోట్బుక్ తీసుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు ఒక పేజ్ వదిలేస్తాము, దెన్ సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అలా చేయకూడదు. ఇమీడియట్లీ ఈ ప్రింటెడ్ పార్ట్ ఏదైతే ఉంది దాని వెనకాల సైడ్ నుంచి స్టార్ట్ చేసేయండి, బికాస్ అడిషనల్స్ ఇవ్వరు. ఓకే, ఇక్కడ ఒకవేళ మీకు పేపర్ కోడ్ రాయమంటే, ఎక్కడైనా పేపర్ కోడ్ రాయమంటే మీకు హాల్ టికెట్ నంబర్ లో లేకపోతే టైం టేబుల్ లో కూడా పేపర్ కోడ్ రాసి ఉంది, అదే మీ పేపర్ కోడ్ అన్నమాట. ఓకే, సోషల్ అండ్ మ్యాథ్స్ లో గ్రాఫ్ అండ్ మ్యాప్ ఇస్తారు, అది మీరు టై చేయాలి, గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు టై ఇట్ విత్ ద మెయిన్ ఆన్సర్ బుక్లెట్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫిల్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, అది మీరు కేర్ఫుల్లీ వినాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ డౌన్, అదేంటంటే డోంట్ ఇరేజ్ ఎనీథింగ్ ఆర్ స్క్రాచ్ ఎనీథింగ్ ఆర్ యూజ్ వైట్నర్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ మీద ఇట్లా స్క్రాచ్ చేయదు, ఏదో మిస్టేక్ అయింది దాన్ని ఇట్లా స్క్రాచ్ చేయడం, ఆ పని అయితే చేయకూడదు. మిస్టేక్ జరిగిందా ఇన్ఫార్మ్ ద ఇన్విజిలేటర్, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, దెన్ మ్యాచ్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ హాల్ టికెట్ విత్ యువర్ ఓఎంఆర్ షీట్. చెప్పాను కదా, ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ లో ఓఎంఆర్ షీట్, అది మీకు సంబంధం లేదు, జస్ట్ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, పార్ట్ ఏ, ఏదైతే మీరు ఫిల్అప్ చేశారు. ఓకే, సో మీరు ఏదైతే ఫిల్ చేశారో అది ఇక్కడ డాట్ 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 ఉంటుంది ఒక లైన్, దాన్ని కట్ చేసేస్తారు కరెక్షన్ కి అంటే ముందు. ఓకే, అంటే ద పర్సన్ హూ ఇస్ కరెక్టింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, మీ గురించి అసలు ఏమి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండవు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. సో
సపోజ్ ఒక రోలో 6 స్టూడెంట్స్ ని కూర్చోపెడతారు. సో ఏబిఏసి మళ్ళీ ఏబిఏసి అంటే రోల్ నంబర్ ఇలా పోతుంది. ఓకే, ఇదే డైరెక్షన్ లో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మళ్ళీ బ్యాక్ బెంచ్ నుంచి ఫ్రంట్ బెంచ్ వరకు అలానే రోల్ నంబర్ రాసి 4 rows 6 స్టూడెంట్స్ ఇన్ 1 row, టోటల్ 24 స్టూడెంట్స్ మాక్సిమం ఒక రూమ్ లో ఉంటారు. ఓకే, దెన్ వన్స్ అగైన్ ఐ జస్ట్ సమ్మరైజ్. ఎగ్జామ్ కి వెళ్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్? ఒక చెక్ లిస్ట్. ఎగ్జామ్ కి ఒక రోజు ముందు, ద నైట్ బిఫోర్ యువర్ ఎగ్జామ్, యూ జస్ట్ చెక్ ఆల్ దిస్. హాల్ టికెట్ మీ బ్యాగ్ లో పెట్టుకున్నారా లేదా? పెన్స్, ఒక పెన్ కాదు, స్టాక్ ఆఫ్ పెన్స్, 3-4 పెన్స్ మీరు క్యారీ చేయాల్సిందే. పెన్సిల్స్, ఇరేజర్, పెన్సిల్ కూడా 2 పెన్సిల్ పెట్టుకోండి. ఇరేజర్, దెన్ షార్ప్నర్, వాచ్. డిజిటల్ వాచ్ ఆర్ స్మార్ట్ వాచ్ అసలు అలౌడ్ లేదు, ఓన్లీ నార్మల్ వాచ్ మీరు తీసుకెళ్ళాలి. ఇఫ్ అలౌడ్ యూ కెన్ టేక్ పెన్సిల్ కలర్, వాటర్ బాటిల్ అండ్ ఎగ్జామ్ ప్యాడ్. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్ సెంటర్ లో బెంచ్ కొంచెం స్ట్రేట్ గా ఉండకుండా సమ్ ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి మీరు ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి, ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ ప్యాడ్ బెటర్, అది తీసుకెళ్ళాలి. జియోమెట్రీ బాక్స్ ఆల్సో యూ హ్యావ్ టు క్యారీ. కొంతమందికి స్వెట్టింగ్ బాగా ఇట్లా హ్యాండ్ లో స్వెట్టింగ్ అవుతుంది కదా, అయితే హ్యాండ్ కర్చీఫ్ ఖచ్చితంగా పెట్టుకోండి. స్మాల్ ట్రాన్స్పరెంట్ పౌచ్ లో ఇవన్నీ ఎసెన్షియల్స్ పెట్టేసేయాలి. అండ్ ఎక్స్ట్రా పెన్స్ అస్సలు మర్చిపోదు, ఎక్స్ట్రా పెన్స్ ఆర్ మస్ట్. ఇంకా కొనుక్కోలే అంటే వెళ్ళి కొనుక్కోండి ఈ రోజు. ఎక్స్ట్రా పెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ హెల్త్ టిప్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ. ఎగ్జామ్ అప్పుడు ఒక పేపర్ అయిపోయిందా, అబ్బా ఇది అయిపోయింది, నేను ఇప్పుడు కొంచెం మంచి ఫుడ్ తింటాను, బయట వెళ్ళి జంక్ ఫుడ్ తినడం, అవన్నీ పని పెట్టుకోకూడదు. ఎగ్జామ్ అయిపోతుంది కదా, లాస్ట్ డే ఎగ్జామ్ మనకు ఎప్పుడైతే ఉంటుంది, ఆ లాస్ట్ డే గో అండ్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు నో జంక్ ఫుడ్, ఓన్లీ ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్ మమ్మీ ఏదైతే తయారు చేస్తుంది అది తినండి. మంచిగా ఒక 6 hours మినిమం డైలీ పడుకోండి. స్లీప్ లేకపోతే మీ ఎఫిషియన్సీ ఎగ్జామ్ హాల్లో తగ్గిపోతుంది. దెన్ చెక్ యువర్ సెంటర్ లొకేషన్ 1 day బిఫోర్. మీరు చదువుకోండి, మీరు వెళ్ళడం అవసరం లేదు. ఇంట్లో అన్నయ్య ఆర్ డాడీ ఎవరైనా ఉంటే ఎల్డర్ పీపుల్, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఎలాగో చూసుకుంటారు. ఓకే, ఒక్కసారి వెళ్ళి లొకేషన్ చూసి వస్తే బెటర్. ఓకే, మీరు టైం వేస్ట్ చేయడం అవసరం లేదు, మీరు చదువుకోండి ఇంట్లో. ఇంట్లో ఎవరైనా వెళ్ళి చూసి వస్తే బెటర్. ఓకే, అర్థమైందా? అండ్ మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ అవైలబుల్, యూ కెన్ డౌన్లోడ్ దెమ్, పర్చేస్ దెమ్. ఎలా పర్చేస్ చేసుకోవాలి? ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఎస్ఎస్సి సక్సెస్ గెస్ట్ పేపర్స్ ఏపీ అండ్ టీఎస్ 2 separate లింక్స్ ఆర్ దేర్. జస్ట్ 199 లో మీరు గెస్ట్ పేపర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, గెస్ట్ పేపర్స్ లో ఏమేమి ఉంటాయి అంటే లాస్ట్ 5-year క్వశ్చన్ పేపర్స్, ఓకే, అండ్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ చాప్టర్, అలాగే 5 గెస్ట్ పేపర్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ఏపీ వాళ్ళకి సెపరేట్, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా ఒక్క సబ్జెక్ట్ కి 5 పేపర్స్. అర్థమవుతుందా? సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓఎంఆర్ సంబంధించిన ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ 10th class స్టూడెంట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, జస్ట్ 3 days మంచిగా రివిజన్ ఏదైతే ఉంటుంది అది చేసేయండి. వీ విల్ బి మీటింగ్ ఇన్ సమ్ మోర్ వీడియోస్. బాయ్, టేక్ కేర్.